హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణాష్టమి సందర్భంగా నేను ఈరోజు బేసన్ లడ్డూని తయారు చేశానండి. అంటే శనగపిండితో లడ్డు అనమాట. టైం ఎక్కువేం పట్టదండి. 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ లోపల టేస్టీగా మనం బేసన్ లడ్డూని తయారు చేయొచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి. ఇంట్లో అవైలబిలిటీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఈ బేసన్ లడ్డూని తయారు చేస్తున్నాను. నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. దాని మీద ఒక పాన్ని పెట్టేసుకొని, పాన్ కొంచెం వేడైన తర్వాత నేను ఒక చిన్న కప్పు నిండుగా షుగర్ని, ఒక 2 కప్పుల షుగర్ని యాడ్ చేశాను. 2 కప్పుల షుగర్కి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేశాను. అంటే 2 కప్పులు మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి కొంచెం చిక్కగా ఇలా నురుగుగా వచ్చిన తర్వాత కొంచెం చిక్కగా అంటే థిక్గా తయారయ్యేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అలాగే వదిలేస్తే షుగర్ సిరప్ అనేది మాడిపోతుంది అనమాట. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఈ విధంగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట షుగర్ సిరప్ అనేది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి షుగర్ సిరప్ని. చూడండి, ఇప్పుడు థిక్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం అలాగే వదిలేయొద్దండి. చల్లారే వరకు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి. ఆ నురుగంతా పోయిన తర్వాత చూడండి, థిక్గా కనపడుతుంది కదా షుగర్ సిరప్ అనేది. ఈ విధంగా కలుపుతూ ఉంటే షుగర్ సిరప్ అనేది చల్లారిన తర్వాత ఈ విధంగా తయారవుతుందండి. గట్టిగా ఇలా తయారవుతుంది. మనం స్పూన్తో ఇలాగా చల్లారి చేసుకోవాలి బాగా. ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని నేను కలుపుకొని తర్వాత దీన్ని నేను ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటాను. పొడి పొడిగా తయారైంది కదండి ఇది. ఇలా తయారైన తర్వాత ఈ షుగర్ని నేను మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇలా చేసుకోవటం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలాగ గ్రైండ్ చేసేసి తీసుకొచ్చుకొని నేను దీన్ని ఒక స్టెయినర్ సహాయంతో చక్కగా ఈ మనం గ్రైండ్ చేసిన షుగర్ని ఈ విధంగా జల్లించుకోవాలన్నమాట. చూడండి, ప్రాసెస్ కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ లడ్డు టేస్ట్ అనేది. ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దాని మీద పాన్ని పెట్టేసి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో 2 కప్పుల శనగపిండికి 1 కప్పు నిండుగా నెయ్యిని యాడ్ చేశానండి. నేనైతే ఈ కప్పుతో 1 కప్పు నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇదే కప్పుతో 2 కప్స్ వరకు శనగపిండిని యాడ్ చేశాను అనమాట. చూడండి, మనం ఏ కప్పుతో అయితే నెయ్యిని తీసుకుంటామో అదే కప్పుతో శనగపిండిని 2 కప్స్ తీసుకున్నాను నేను. అంటే 2 కప్స్ శనగపిండికి 1 కప్పు నెయ్యి అనమాట. ఈ విధంగా కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. మొదట్లో అయితే కొంచెం గట్టిగా తయారైనట్టు ఉంటుంది. తర్వాత నెయ్యి అంతా కరిగి ఈ పిండి అనేది, ఈ శనగపిండి అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత నెయ్యి చూడండి ఎంత చక్కగా పైకి తేలుతుందో. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ మనం ఈ శనగపిండిని ఫ్రై అవ్వనివ్వాలి. మంచి అరోమా వస్తుందండి ఈ శనగపిండి ఫ్రై అవుతుంటే. లడ్డు కూడా చాలా టేస్టీగా ఉందండి. ఇలా కలుపుకుంటూ నేను ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ పడుతుందండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల. మనం కలపటం ఆపేస్తే మాత్రం శనగపిండి మాడిపోతుంది, లడ్డు అనేది చేదుగా వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే పెట్టొద్దండి. ఆ వేడి మీద లోపల ఉన్న శనగపిండి మాడిపోయే ఛాన్స్ ఉంది. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా స్పూన్తో కలుపుకుంటూ గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేశానండి. ఇలాచీ పౌడర్ని ఈ విధంగా యాడ్ చేసుకొని తర్వాత నేను పంచదారని మిక్సీ పెట్టేసి జల్లించి పెట్టుకున్నాను కదండి, ఆ పౌడర్ని ఇందులో వేసుకొని మొత్తం చక్కగా కలిపేసుకున్నాను. షుగర్ పౌడరు, ఇలాచీ పౌడర్ వేసేసి ఈ శనగపిండి మిశ్రమంలో చక్కగా కలిపేసుకున్నాను. అంటే షుగర్ అంతా ఈ పిండిలో కలిసిపోయేటట్లు చక్కగా కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇప్పుడు లడ్డూలు చుడతానమాట. చూడండి, చక్కగా లడ్డూలు అయితే చక్కగా వస్తున్నాయి. నెయ్యి అయితే పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు లడ్డూ చుట్టేటప్పుడు ఒకవేళ లడ్డూ రాకపోతే ఇంకొంచెం వేడి చేసి నెయ్యిని పైన వేసేసుకొని లడ్డూ చుట్టేయచ్చండి. నాకైతే నెయ్యి నేను చెప్పిన కొలతలు చేస్తే నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా లడ్డూలు చుట్టేసి ఈ లడ్డూల్ని నేను ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. కొంచెం పూసగా లడ్డు తింటుంటే కమ్మగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ కృష్ణాష్టమికి ఈ టేస్టీ బేసన్ లడ్డూని తయారు చేయండి. మీరు కూడా ఈ బేసన్ లడ్డూని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.